బ్రదర్ మహేష్ బాబు గారి మూవీలో కుర్చీ తాతది పాట పెట్టారు, దానిపైన మీ స్పందన ఏంటి? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆరిపోయిన దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, సేమ్ అంతే ఇప్పుడు సిచ్యువేషన్. అందులో మహేష్ బాబు గారు ఎంచుకొని ఆ పాటను సెలెక్ట్ చేశారన్నది అది మామూలు విషయం కాదు. ఇంకా మనకి ఇంకా కొంచెమే రిలీజ్ చేశారు. 31 జనవరి 1కి అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కుర్చీ మడత పెడితే ఇదే మోగిద్ది, ఇంకా ఎండింగ్ మామూలుగా ఉండదు. అందులో చిన్న బిట్లో కూడా కనపడతాడు. ఎంట్రెన్స్ పండస్ మీకు సాంగ్ హీరోయిన్ చేపట్టుకుని లాగే సీన్లో కనపడతాడు. కానీ చాలా బాగుంది. షూట్ మాత్రం చాలా నెంబర్ 1గా చేశారు. తమన్ గారు అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు వెళ్ళినప్పుడు. మీరు వెళ్ళారా ఆ షూట్కి? వెళ్ళాము. అంటే కుర్చీ తాతని తీసుకుని వెళ్ళారా? వెళ్ళాము. ఆ షూట్లో కరెక్ట్గా 1 అవర్ ఉన్నాము మేము. ఫోటోలు కూడా తీసాము. కాకపోతే అవి ఇప్పుడు మేము రిలీజ్ బయటకు తీయం, ఎందుకంటే షూట్లో ఫోటోలు కదా. సాంగ్ పూర్తిగా రిలీజ్ అయినప్పుడు మేము కంపల్సరీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలాంటి పర్సన్ కూడా ఆ సాంగ్ని తీసుకుని దాంట్లో పెడతాం అన్నది మామూలు విషయం కాదు. ఒక లేని వాళ్ళకి గుర్తించి ఇండస్ట్రీలో అవకాశం అయితే కంపల్సరీ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాయే కాకుండా పుష్పలో కూడా ఉన్నారని విన్నాము. పుష్ప కాదండి, రవితేజ. యాక్చువల్గా రవితేజ గారు తీయాలి ఈ సాంగ్. రవితేజ గారు చేయను అన్నారు. తర్వాత రవితేజ గారు చేయనంటే మహేష్ బాబు గారు చెప్తే సాంగ్ పెట్టుకుంటా అన్నారు. యాక్చువల్గా అది ఇంకో సాంగ్, కాకపోతే ఈ సాంగ్ పెట్టారు.